మేము పెరిగిన వాతావరణం కుల మత ఏ పట్టింపులు మైండ్లో అసలు ఎక్కని నాటని విధానం నుంచి పైకి వచ్చాం. దానివల్ల మాకు ఈ రోజుకి నా పార్ట్నర్లు, నాకు బిజినెస్ పరంగా పార్ట్నర్లు ఎస్సీలు ఉన్నారు, కాపులు ఉన్నారు, రాజులు ఉన్నారు, రెడ్లు ఉన్నారు, అన్ని రకాల కులాల్లో నా పార్ట్నర్లు ఉన్నారు. అంటే ఏ కంపెనీలో కూడా ఇంతమంది పార్ట్నర్లు ఇన్ని కులాల నుంచి ఉండుండరు. కాబట్టి నోటీస్ చేస్తుందంటే కుల ప్రస్తావనే లేదు. కేవలం గుణ ప్రస్తావన మాత్రమే ఉంది. గుణం ఉంటే కులం ఉన్నట్టే, గుణమే కులం. ఎవరైతే ఈ రోజున వెనకబాటుతనం అనేది సమాజ దృక్కోణంలో తప్ప సామర్థ్యంలో కాదు అని స్వర్గీయ ఎన్టీ రామారావు గారు బీసీల గురించి వాడిన మాట. వెనకబాటుతనం అనేది సమాజ దృక్కోణంలో తప్ప సమర్థతలో కాదు. సమర్థత అందరిలో ఉంటుంది. ఆ సమర్థతని అందరూ పైకి రావాలని ఇవాళ పలు రకాల రిజర్వేషన్లు, పలు రకాల చట్టాలు తెచ్చి అందరినీ సమాజ అసమానతలు లేకుండా నిలబెట్టడానికి కృషి చేస్తున్నాం. మనం ఏదైతే కార్యక్రమం ఉందో దాంట్లో పాటుగా అందరికీ అవకాశాలు రావాలి అని కేవలం లోకేష్ అన్న చంద్రబాబు నాయుడు గారు కల్పించిన ఈ అవకాశాన్ని కూలద్రోయడానికి సమాజంలో చాలా శక్తులు ఏకమైనవి. మీ అందరికీ తెలియదు, అవతల ఉన్న వ్యక్తి పుట్టుకతో పూర్తిగా కాదు. యువతల ఇందాక మిత్రులు అన్నారు, పుట్టకని ఎవరు మారుస్తారు పుట్టుకని? ఎవరు మార్చలేరు. కాబట్టి ఏ రోజైనా భవిష్యత్తులో అయినా సరే నా చెల్లెలు అని మీరందరూ స్వచ్ఛందంగా వచ్చి, తల్లి నాకు నా కమ్యూనిటీకి ఇది కావాలి, మా ఊర్లో కమ్యూనిటీ డెవలప్మెంట్కి ఇది కావాలి, రాష్ట్రంలో ఏ జిల్లాలో నుంచి అయినా సరే వచ్చి స్వచ్ఛందంగా వచ్చి మీరు అడిగి చేయించుకునే అవకాశాన్ని లోకేష్ అన్న మీకు కల్పించాడు. రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో అన్ని లొకేషన్లో చాలా మృదు స్వభావాలుగా ఉన్న కమ్యూనిటీ, చాలా మృదు స్వభావాలుగా ముద్రన్న కమ్యూనిటీ కేవలం ఈ స్వభావం నుంచి ఇలాంటి స్వభావానికి రాజ్య చట్టసభల్లో కనుక ఎంటర్ అయితే శాంతి సమాజంలో వర్ధిల్లుద్ది. దీన్ని గుర్తించి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ అన్న ఈ అవకాశాన్ని ఇవ్వటాన్ని మీరందరూ భుజానేసుకొని మీరందరూ గెలిపించాల్సిన బాధ్యతని మీరందరూ ప్రతి ఒక్కళ్ళు తీసుకొని తీరాలి. ఇవాళ ఏ అపార్ట్మెంట్కి వెళ్ళినా 100 మందికి ఒక్కళ్ళే అవసరం. అపార్ట్మెంట్కి వెళ్తే ఆ ఒక్కరు లేకపోతే ఆ 100 మంది ఉండలేరు, రోజు గడవదు. ఏ ఊర్లోకి వెళ్ళినా ఆ 10 కుటుంబాలే అవసరం. కానీ వాళ్ళ జీవితాలు కూడా మారాలి. 2000 ఇచ్చాం, 5000 ఇచ్చాం, అమ్మ ఒడిచ్చాం, తాత మడిచ్చాం అని కాకుండా పూర్తిగా ఒక కమ్యూనిటీ యొక్క జీవితాన్ని శాశ్వతంగా మార్చాలి అంటే చంద్రబాబు నాయుడు గారి దార్శనికత నిదర్శనం. అలా జీవితాలు మార్చాలంటే దార్శనికత అవసరం. అలాంటి దార్శనికత ఉండాలంటే మాత్రం బాబు గారే అవసరం. అలాంటి బాబు గారు రావాలంటే మీరందరూ కూడా శ్రద్ధగా, బాధ్యతగా మీరు ఎవరిని ఎంతమందిని మోటివేట్ చేయగలుగుతారో, ఎంతమందితో మాట్లాడగలుగుతారో, ఎంతమందితో మీరు విజయాన్ని తీసుకురాగలుగుతారో ప్రతిరోజు, ప్రతి నిమిషం, ప్రతి సెకండ్ కూడా శ్రద్ధగా మీరందరూ దయచేసి పనిచేయాలి. కేవలం 45 రోజులు మాత్రమే ఉంది. ఈ 45 రోజుల్ని పూర్తిగా వినియోగించమని నా అన్నదమ్ముల్ని, అక్క చెల్లెల్ని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను.